సీతారామరాజు జిల్లా గంజాయి తోటలో ఈగల్ ఐజీ శ్రీ ఆకే రవి కృష్ణ గంజాయి తోట కనిపిస్తే కొట్టేయండి లేదా కాల్ చేయండి. అల్లూరు జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మారుద్దాం. ఈగల్ ఐజీ శ్రీ ఆకే రవికృష్ణ ఈగల్ ఐజీ శ్రీ ఆకే రవికృష్ణ నాయకత్వంలో ఏఎస్ఆర్ జిల్లా పోలీసులు మరియు ఎన్సీపీ సిబ్బందితో 8 ఎకరాల గంజా పంట సాగును ధ్వంసం చేశారు. పెదబాయిలు మండలం పాతపాడు గ్రామంలో సుమారు 8 ఎకరాల గంజా సాగును విజయవంతంగా ధ్వంసం చేశామని, ఇది అక్రమ సాగు నియంత్రణ కోసం చేపట్టిన ప్రాధాన్యమైన ఆపరేషన్ అన్నారు. ఈ ఆపరేషన్ లో డ్రోన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సేవలు మరియు A1 టూల్స్ ను ఉపయోగించి ఈ గంజా సాగులను గుర్తించి వాటిని నాశనం చేయడంతో సహకరించారని ఇప్పటి వరకు ఏఎస్ఆర్ జిల్లా మొత్తం 2000 ఎకరాలను డ్రోన్ సర్వే బృందం పర్యవేక్షించింది. డ్రోన్ సేవల ద్వారా అక్రమ మాదక ద్రవ్య ఉత్పత్తి పెరుగుతున్న ముప్పును ఎదుర్కొనే ప్రయత్నం కొనసాగుతుందన్నారు. ఈ ఆపరేషన్ లో భాగంగా ఐజీ శ్రీ ఆకే రవికృష్ణ, ఎస్పీ ఈగల్ నాగేష్ బాబు మరియు ఎస్పీ ఏఎస్ అమిత్ దర్దార్ మేమందరం వ్యక్తిత్వంగా పాతపాడు గ్రామ ప్రజలతో సమావేశమై గిరిజనులు చేసే గాంజా సాగు వల్ల గ్రామం మరియు సమాజం భవిష్యత్తుకు ఏర్పడే హానిని ప్రస్తావించారు. ఈరోజు పాతపాడు గ్రామం పెద్దబాయిల మండలంలో అటవీ ప్రాంతంలో సుమారుగా 8 ఎకరాల్లోని ఈ గంజా సాగును గుర్తించడం జరిగింది. ఈరోజు పాతపాడు గ్రామం పెద్దబాయిల మండలంలో అటవీ ప్రాంతంలో సుమారుగా 8 ఎకరాల్లోని ఈ గంజా సాగును గుర్తించడం జరిగింది. మేము ఈ డ్రోన్లు అదేవిధంగా అధునాతన శాటిలైట్ ఇమేజెస్ కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఈ ప్రాంతాలు గుర్తించడం జరిగింది. ఆ డ్రోన్ ఇమేజెస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామస్తులతో కలిసి ఈరోజు ప్రమాణం కూడా చేయించడం జరిగింది. గ్రామస్తులను కూడా ప్రత్యేకంగా మేము కోరాము, అందరూ కూడా సహకరిస్తామని చెప్పారు. దాని ద్వారా ప్రత్యేకంగా ప్రతిజ్ఞ ద్వారా భవిష్యత్తులో వాళ్ళు గంజాయి సాగు చేయకుండా ప్రత్యామ్నాయ సాగుకి మొగ్గు చూపడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. అదేవిధంగా గ్రామస్తులతో కలిసి ఆ గంజా సాగు ఏదైతే ఉందో దాన్ని దహనం కూడా చేయడం జరిగింది వాళ్ళ సహకారంతో. గ్రామస్తులు కూడా వాళ్ళు పూర్తిగా రియలైజ్ అయినట్టుగా మాకు అనిపించింది. అదేవిధంగా డ్రోన్ సర్వే ద్వారా ఇప్పటి వరకు గత 6 నెలల్లో ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక సుమారుగా 2000 ఎకరాల్లో మనం డ్రోన్ సర్వే చేయడం జరిగింది. దాంట్లో సుమారుగా 63 ఎకరాల్లోని మనకి గంజా సాగు ఉందంటే మేము గుర్తించడం జరిగింది. వాటిని కూడా పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఎవరైనా గంజా సాగు చేయాలి అంటే ఇంకా వాళ్ళకి జిల్లా పోలీసులు ఈగలు కూడా గుర్తు రావాలి. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు తెలిసిన వెంటనే దాన్ని ధ్వంసం చేయడానికి మేము పూర్తి స్థాయిలోని చేయడమే కాకుండా వాళ్ళ చట్టపరంగా కూడా కఠినంగా చర్యలు తీసుకుంటాం NDPS చట్ట ప్రకారం. మేము అందరినీ అప్పీల్ చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో కూడా దయచేసి గంజా సాగుకు వెళ్ళొద్దని కోరుతున్నాం. ఈరోజు పాతపాడు గ్రామం పెద్దబాయిల మండలం